తర్వాత 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు మత్తయి సువార్తలో, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టేయటానికి రాలేదంటాడు. అలాగే లూకా సువార్త 24:42-44 వచనాలు చెప్తాడు, సమస్తం నేను జరిగించి ముగించానని చెప్తాడు ఆయన. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఏది చేయాలో అంతా కూడా ముగించానని చెప్తాడు. తండ్రి మనస్సాక్షి, కుమారుడు మతము ధర్మశాస్త్రము. తండ్రి మనస్సాక్షి, కుమారుడు మతము ధర్మశాస్త్రము. అంటే మతము అంటే దేవాలయం ఉంటుంది, పండగలు ఉంటాయి, పండగలు చేసుకుంటారు, ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించింది. శరీరంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. శరీరముగా మతముగా ఆయన, శరీరం అంటే మతాన్ని ధరించుకుని వచ్చాడు. దేవాలయంలో మీ మనస్సాక్షి పనిచేయట్లేదు. ఇప్పుడు దేవుని ఆలయం అంటే నేనుగా వచ్చానని చెప్పి దేవుని ఆలయంగా ఆయన తన దేవుని ఆలయంగా ప్రత్యక్షమయ్యాడు. తండ్రి అయిన దేవుడు మొదటి 2 సంవత్సరాల స్వచిత్తానికి వదిలేశాడు, అందరినీ కూడా మనస్సాక్షికి వదిలేశాడు. కుమారుడైన దేవుడు మత విశ్వాసము, అది శరీరానికి మాదిరి చూపడానికి మనస్సాక్షిని బయటకు తీయబడింది. ఆదాములో నుంచి హవ్వ బయటకు వచ్చింది. అలాగే దేవునిలో నుంచి వచ్చినదే, దేవుని యొక్క బాహువే, దేవుని యొక్క మనస్సాక్షే మందిరము, దేవుని యొక్క ప్రతిరూపమే యేసుక్రీస్తు వారు. ఆయన ఏదైతే ఉన్నాడో అది ఆయన ఒక మతముగా, అంటే ధర్మశాస్త్రం మతం, యేసుక్రీస్తు వారు మతం. అంటే శరీరం ధరించిన ప్రతి ఒక్కరు కూడా మతమే. కానీ ఇప్పుడు క్రైస్తవులు మతము కాదు, క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తు అంటే శరీరము, కానీ క్రీస్తు ఆత్మను ధరించిన వారు. కాబట్టి ఇప్పుడు ఏం కాదు, శరీర మతాలతో శరీరంలో ఉన్నటువంటి పండగలు ఇవన్నీ ఉండవు. పండగలు కానీ తర్వాత ఇవన్నీ కూడా లోకరాజ్యంగా ఉన్నటువంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకు ఉండవంటే శరీర క్రియలయ్యి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు యేసుక్రీస్తు వారు. ఏదైతే శరీర క్రియలు మతం ద్వారా జరిగించుతూ వచ్చిన కారణం ఏంటంటే మనస్సాక్షి పనిచేయటానికి. వీరికి మనస్సాక్షి పనిచేయక వీరేం చేశారంటే వీరిని రక్షించడానికి వచ్చినటువంటి ఒక శరీరాన్ని, ఒక మతముగా ఉన్న యేసుక్రీస్తు వారిని వీరే చంపారు. కానీ చంపినటువంటి వీరు మతాన్ని ఈ రోజుకి కూడా ఆచరిస్తున్నారు. ఈరోజు క్రీస్తుని అంగీకరించేవారు మతాన్ని ఆచరిస్తున్నట్లయితే ధర్మశాస్త్రాన్నే వీరు నమ్ముకుంటున్నట్లు, ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నట్లు. యూదులు ఇప్పుడు కూడా ధర్మశాస్త్ర క్రియలే చేస్తున్నారు. కానీ నేడు క్రైస్తవులు కూడా ధర్మశాస్త్ర కార్యాలే చేస్తున్నారు. వీరు యూదులకు సమానులు కాదు, క్రీస్తు ద్వారానే సమానులు అవుతారు తప్ప. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శరీరము ద్వారా మతముగా ప్రత్యక్షమయ్యాడు. మతాన్ని సిలువకు ఏలాడదీశాడు. అదే సర్పమతం, సర్పజాతిని మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఆ మతాన్ని అవలంబించి చేయించి దానిలో నుంచి రానప్పుడు ఆయనే శరీరముగా వచ్చి మరణశాసనం రాసిన ఆయన మరణము పొందితే కానీ దానికి యొక్క విడుదల రాదు. ఆయన చనిపోతే అది అమలవుతుంది. ఆయన శిలువ మరణం పొందాడు. శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా సజీవుడిగా అయ్యాడు. శరీరానికి ఏమేసాడు ఆయన? సిలువ వేశాడు. మతానికి సిలువ వేశాడు. నేడు మతానికి మనోళ్ళు ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, యాచనలు చేస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మతంలో అన్ని మతాల కన్నా క్రైస్తవ మతంలోనే డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నారు. అబద్ధధనాన్ని సంపాదించకూడని చోట అబద్ధధనాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. మా ఆత్మను రక్షించుకునేవాడు అబద్ధధనాన్ని వదిలేయాలని బైబిల్ చెప్తుంటే మత ఆచారాన్ని చేస్తున్నారు. మతానికి సిలువ వేశాడు యేసుక్రీస్తు వారు. ఇక క్రైస్తవ మతము కాదు, ఆత్మకు మార్గము అని యేసుక్రీస్తు వారు తన శరీరం ద్వారా చూపించారు. అది ధర్మశాస్త్రాన్ని అనుసరించి ముగించాడు. ఆయన శరీరంగా వచ్చాడు, మతంగా వచ్చాడు. మతాన్ని ఏం చేశాడు? మట్టు పెట్టి ఆత్మకు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మత విశ్వాసంగా పండగలు చేస్తున్న వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నవారు. ధర్మశాస్త్రము అనుసరించేవాడు చాలా నిష్టగా ఉండాలి, ఆత్మ నిష్ట కన్నా ఎక్కువ నిష్టగా ఉండాలి. ఎందువల్లంటే వాడు బలులు అర్పించాలి, వాడు పాప క్షమాపణ కొరకు చేయాలి. కానీ వాటి వల్ల
ఏ పాపాలు క్షమించబడవు, ఏమీ ఇదవ్వదు. ఎప్పుడన్నా మారు మనసు కలగాల్సిందే. అయితే మొదటిగా ఆ రోజు జరగనప్పుడు యేసుక్రీస్తు వారిని ఈరోజు సొంత రక్షకుడిగా అంగీకరించి క్షమాపణ కోరి ఆయన ఇంకా పాపము చేయకుండా జీవించినప్పుడు ఆత్మ రక్షించబడుతుంది. ఆ మొత్తం శరీరాన్ని ఆయన ఏం చేశాడంటే సిలువకు వేలాడదీశాడు. మత విశ్వాసాన్ని, పండగలను మొత్తాన్ని ఈరోజు మీరు పండగ చేశారంటే శాపం. సిలువ మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడే. ఆ శాపాన్ని ఆయన ఏం చేశాడు, అక్కడితో ముగించాడు. ఈరోజు మెడలో సిలువలు వేసుకుని, చర్చిలో సిలువలు పెట్టుకుని ఇవన్నీ చేయటం పెద్ద శాపం. నేను ఇంకా పాపినే, నేను కడగబడలేదు అని గుర్తది. సిలువను మెడలో వేసుకోవటం, సిలువను చర్చిలో పెట్టడం, ఇదంతా కూడా మ్రాణం మీద విరాలాడు ప్రతివాడు శాపగ్రస్తుడే. యేసుక్రీస్తు వారు కూడా శాపగ్రస్తుడే. ఎందువల్ల శాపగ్రస్తుడు అయ్యాడంటే మతాన్ని సిలువ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది పరిశుద్ధుడి వల్ల అవుతుంది. ఆ వేసిన పరిశుద్ధుడి వల్ల విమోచన మనకి కలుగుతుంది. కాబట్టి ఆయన సిలువ ఎక్కాడు తప్ప సిలువ గొప్పదని ఎక్కటం కాదు. అక్కడ బైబిల్ చెప్తుంది శాపం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో నా తండ్రి ఏం చెప్పాడో నేను అది చేశాను, నేను చెప్పింది ఏదో అదే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో సేవకులు అలాగే చేస్తారు. చేయకపోతే ఆత్మను దూషించిన వాళ్ళు అవుతారు. యేసుక్రీస్తు వారిని మతంగా ఉన్న యేసుక్రీస్తు వారిని దూషించిన ఏం పర్వాలా, ఆత్మ ఉన్నటువంటి దేవుడిని దూషిస్తే మాత్రం వాడికి పుట్టగతులు ఉండవని చెప్తుంది. ఆత్మ అంటే ఏంటి? సత్యం చెప్తుంది. సత్యం చెప్పే ఆత్మను కనుక నిర్లక్ష్యం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు, దానికి క్షమాపణ లేదు. సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా బతికారంటే కనుక దానికి క్షమాపణ లేదు. మనోళ్ళు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడిని అవమానపరచకండి, భాషలతో మాట్లాడుతున్న వాళ్ళని అవమానపరచకండి. భాషలతో మాట్లాడే వాళ్ళని అవమానపరచద్దని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి వాక్కు ఏదైతే ఉందో దాన్ని అబద్ధంగా చెప్పమాకండి. అది అబద్ధంగా చెబితే మీకు శాపం అని చెప్తుంది బైబిల్. సత్యం చెప్తుంటే సత్యం కాదు, అది సత్యం కాదు, ఇది నేను చెప్పేదే సత్యం, నేను సంఘానికి చూశారు కదా, నేను ఎంత సంపాదించాను చూశారు కదా, నా శక్తే ఇదంతా అని చెప్పడమే పరిశుద్ధాత్మను అవమానపరచడం. పరిశుద్ధాత్మను అవమానపరిస్తే భాషలతో మాట్లాడుతున్న వాళ్ళు అవమానపరుస్తున్నారు. దీనికి క్షమాపణ ఉందో, యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిని అన్నా పర్లేదు కానీ నువ్వేంటంటే ఊరుకోడు, ఇవన్నీ చెప్పొద్దు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడేవాడు క్షమించబడడు అని బైబిల్లో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మకి ఎట్టి పరిస్థితులు వ్యతిరేకంగా చెప్పకూడదు. పాప క్షమాపణ లేదు. అదే పరిశుద్ధాత్మ చెప్పేది. సత్యము సర్వసత్యంలో నడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నడుపుతున్నటువంటి సర్వసత్యంలోకి వెళ్ళకపోవటమే శాపం. దానికి మామూలుగా ఉండదు శిక్ష. అన్యజనులు చూసినట్లయితే వారికి సత్యం తెలియదు. వారు యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తారు, దూషిస్తారు. వారిని ఏమండి ఆయన, కానీ సంఘంలోకి వచ్చి సత్యం చెప్పకుండా ఉన్న వాడికి శాపం. సంఘంలో యేసుక్రీస్తు వారిని ఎరిగి సత్యం చెప్పకుండా ఏ బైబిల్ ఏం చెప్తుందో, ఏ సత్యం చెప్తుందో చెప్పపోతే పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, పరిశుద్ధాత్మను రానివ్వట్లేదు. ఆయన సర్వసత్యంలో నడుపుతున్నటువంటి ఆయన్ని సంఘంలోకి రానివ్వట్లేదు. ఆ రోజు యూదులు మతాచారాలు చేసి సంవత్సరం వచ్చి మందిరంలోకి వచ్చారే కానీ మందిరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు బయటకు పంపించేశారు. ఈరోజు మందిరంలోకి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని వీరేం చేస్తున్నారంటే సత్యం చెప్పకుండా అబద్ధాలతో బతుకుతుంటే ఆయన మధ్య బయటకు పంపించేస్తున్నారు. కానీ సంఘం పెద్దగా కనబడుతుంది. మీరు గమనించండి. త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి, మనస్తత్వం మారాలి. ఎంత చక్కగా చూపించాడు చూడండి. మొదటి 2000 సంవత్సరాలు దేవుని మనస్సాక్షి అయితే, తర్వాత 2000 ధర్మశాస్త్ర కాలం, 2000 సంవత్సరాలు మత విశ్వాసం యేసుక్రీస్తు వారైతే, తర్వాత 2000 సంవత్సరాలు ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? తండ్రి చెప్పింది కుమారుడు చెప్పాడు, కుమారుడు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ముగ్గురు ఒకటే.